సామాజిక న్యాయంతో కులమత ప్రాంతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని యానం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస అశోక్ తెలిపారు. తనను మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తారంటున్న కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్తో ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గొల్లపల్లి అశోక్ గారు పోటీ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఏ విధంగా జరిగింది, ప్రజలు ఏ విధంగా మద్దతు ఇచ్చారు, అదే రకంగా ఈ రోజు లాస్ట్ ప్రచారం కాబోతుంటే మీకు ప్రజలు ఏ విధంగా మద్దతు చేస్తారు? బీసీకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆ రెండు కూడా అలయన్స్ లోనే ఉన్నాయండి. కాకపోతే చివరి నిమిషం వరకు కూడా కొంచెం ఆ సీట్ల సర్దుబాటులో ఇదైంది. దానికి బీఫామ్ లిస్టర్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ కలయిక ఈ పార్టీ నుంచి ఎప్పటి నుంచి వర్క్ చేశారున్నారు. నేనే మధ్యలో వచ్చాను కానీ, కాబట్టి నేను ఇప్పుడు పార్టీ టికెట్ ఇచ్చి గెలవబోతున్నాం. కాబట్టి పూర్తిగా మరి మనందరూ పార్టీ విసికే పార్టీ తరఫున పెద్దలందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేమందరూ కలిసే పని చేస్తున్నాం. వాళ్ళు కలిసి చేసినా కూడా ఓటు మాత్రం కాంగ్రెస్ కే పడాలి. ఇప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా కలిసి మేము అందరూ బాగుంటాం. ఇందుకు ముందు అందరూ కలిసే ఉన్నాం. 2021లో నేను ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు కూడా పార్టీలు వచ్చినాయి. ఈ రోజు మళ్ళీ పార్టీ అలయన్స్ లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మెల్లం చిన్న గారు కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు కలిసి పని చేసుకుంటాం. కలిసి ఒక్క ఓటు కూడా పోకుండా ప్రజలందరినీ కూడా కలుపుకొని ఆ ఒక్కొక్క ఓటు పేర్చుకుంటా విజయం సాధిస్తాం. సార్, గత ఎలక్షన్ లో సంచలనం సృష్టించిన మీరు గత 5 ఏళ్లుగా ప్రజలకు ఏ విధంగా సాయం చేశారు, అందరికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే? ఇప్పటికే చాలా అభివృద్ధి అనేది మమ్మల్ని అడ్డుకున్నారండి. అయినప్పుడు కూడా 80-85% ఆఫ్ రోడ్స్ చేసాం. అదే విధంగా ప్రతి స్కీమ్ ని కూడా ఏ డిఫరెన్స్ లేకుండా, ఏ పార్షియాలిటీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. అలాగే ప్రజలు కోరుకున్నవి ఇళ్ల పట్టాలు అవనివ్వండి, నిరుద్యోగ సమస్య అవనివ్వండి, ఏజెన్సీ ఓపెన్ చేసాం. అది 3 నెలలకే క్లోజ్ చేయించిన వైన మరి మల్లాడి కృష్ణారావు గారిదే. ఆ కీర్తి, ఆ ప్రతిష్ట అన్ని ఆయనకి దక్కినాయి. ఈ ముందున్న పరిస్థితులు పక్కన పెడితే ఈ టర్మ్ లో, నా టెన్యూర్ లో ఆయన మూటగట్టుకున్నారు. అదే కూడా ప్రాణం కాపాడుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అయితే 20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తుంది. నిరుద్యోగ అభివృద్ధి 2,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తుంది. 35 సంవత్సరాలు ఉన్న ఉద్యోగులకి, గవర్నమెంట్ ఉద్యోగులకు 40 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ పెంచుతుంది. అదే విధంగా అనేక హామీలండి. ఇవన్నీ కూడా నెరవేర్చగలిగినవి. అవన్నీ కూడా మేము, అంతేకాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ తో కూడా ప్రతి ఏరియాలో కూడా డెవలప్మెంట్స్ జరుగుతాయి. అదే విధంగా ఓఎన్జీసీ పైప్ లైన్ నిమిత్తం ఈ 4 గ్రామాలకు జరిగిన అన్యాయాన్ని పూర్తిగా ఆ కంపెనీతో గెలిచిన మరుక్షణం మాట్లాడి ఎటువంటి ఏదన్నా కూడా ముందు మా ఊరు ముఖ్యం కాబట్టి, మా 4 గ్రామాలు, అదేవిధంగా యానం ముఖ్యం కాబట్టి మాకు మేము ఎలా చేసుకోవాలో అందరూ అన్ని పార్టీలు కలిపి కూర్చుని సాధిస్తాం. అంతే తప్ప ముందు మన ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత వేరే వాళ్ళని బయట ఇచ్చేసుకోవాలి. ఇక్కడ మాకు అటువంటి తాపత్రయాలు ఏం లేవు. కాబట్టి మమ్మల్ని చూసి మాకు ఇబ్బంది వచ్చింది, మా ఇబ్బంది మనం క్లియర్ చేసుకున్న తర్వాత బయట వాళ్ళకి మేము అటువంటి అడ్డు పెట్టాం. కానీ ముందు మా ఊర్లో మాకు అన్ని కూడా మంచి జరగాలని చెప్పి ఆ కంపెనీలతో మేము మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ లో కూడా ఆ సిఎస్ యాక్టివిటీస్ నుంచి ప్రతిదీ కూడా ఈ 4 గ్రామాలకి ముఖ్యంగా అన్ని అందించిన తర్వాత, ఎందుకు ఇక్కడే ఉన్నాయి, సౌత్ గ్రీన్పేట ప్రజలకు కూడా దగ్గరలో ఉన్నాయి. ఆ తర్వాత మిగతా అన్ని కూడా ప్రయారిటీ లెవెల్లో పెట్టి చేస్తామండి. తర్వాత ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కాంపన్సేషన్ లో చాలా వరకు కోతలు విధించారు. గతంలో చూసుకుంటే మీరు వచ్చిన తర్వాత అవన్నీ కూడా రెక్టిఫై అని చెప్పేసి దాంట్లో ఎంత వరకు వస్తుంది? 100% వాస్తవం అండి. ఇప్పుడు కోతలు అంటే అది బ్లాక్ మనీ సార్. డైరెక్ట్ గా సంచిలో వాళ్ళ పాపం డ్రా చేసుకుని వస్తే సంచి పట్టుకుంటారు, వేసేయాలి. అడిగేవాడికి కూడా తెలియదు, చూసేవాడికి కూడా తెలియదు. అది దొంగతనమా అని లోపల దొంగతనం అయిపోయింది. సో 1 గంటలో జరిగిపోయింది ఆ తప్పు. ఇప్పుడైతే సుమారు 3,92,000, 4 లక్షల రూపాయలు. అదే విధంగా ఎస్సీ దళిత సోదరులందరికీ కూడా సొసైటీ భూమికి 2 లక్షల రూపాయలు. అండ్ ప్రయారిటీ డెవలప్మెంట్స్. ఇక్కడ రాజకీయం 2 పక్కల ఇలా ఉండడం వల్ల కొన్ని పనులు మేము ఎన్ని మీటింగులు పెట్టుకున్నప్పటికీ కూడా ఎంతో మంది పెద్దలు అందులో కంపెనీలతో కూర్చున్న వాడికి వాగ్వాదాలు, గొడవలు పడి మంచి జరగడానికి కొన్ని ఇబ్బందులు సృష్టించినాయి. చిన్నగారు కానీ మేము కానీ అందరం కూడా కలిసే సాధించిన పనులు చాలా ఉన్నాయి. రేపొద్దున సాధించేది కూడా చాలా ఉంది. ఖచ్చితంగా మేము అందరం కలిసే పని చేస్తాం, కలిసే ఉంటాం. మా అంతిమ లక్ష్యం ఒకటే, యానం అభివృద్ధి. యానం ప్రజలకు అలాగే ఓటర్లందరూ కూడా నా నమస్కారం. జేపీ, నేను దగ్గర 1990 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నానండి. అలాగే ఇష్టమూర్తి గారిని కానీ, ఎలాగ రాజశేఖర్ గారిని, హరికృష్ణ గారిని కానీ, అలాగే గొల్లపల్లి గంగాధర్ గారిని, వీళ్ళందరితో తిరిగి ఉన్న వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ విధానంలో మేము నడుపుతాం. ఆ రోజు పైప్ లైన్ అన్యాయం జరుగుతుంది. రిలయన్స్ వచ్చినప్పుడు మేము 5-10 మంది పాత బస్ స్టాండ్ లో 20 సంవత్సరాల క్రితం మేము ధర్నా పెడితే యానం ప్రజలు కలిసి రాలేదు. భయపడి అగ్రిమెంట్ మీద సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమన్నాను. నేను ఇక్కడ జరిగే అన్యాయం మీద కోట్ల రూపాయలు ఇచ్చాడు రిలయన్స్ వాడు. 75 కోట్లు ఎన్ని ఇచ్చాడు. నేను నిరంతరం ప్రజల తరపున పోటీ చేస్తాను. మన పార్టీ వాళ్ళందరూ కూడా ఎలియన్స్ లో మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం. ఎమ్మెల్యే అశోక్ గారు ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడతామని చెప్తున్నారు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్ తో నానాజీ, యానం.